సముద్రం మధ్యలో ఓ రహస్య ప్రాంతం ఉంది. అక్కడ నౌకలు, విమానాలు అదృశ్యమవుతున్నాయి. దాన్ని బర్ముడా ట్రయాంగిల్ అని అంటారు. ఇది నిజంగా ఒక మిస్టరీనా, లేకపోతే ఈ ఘటనలకు వైజ్ఞానిక కారణాలున్నాయా? ఈ రోజు మనం ఈ రహస్యాన్ని వివరంగా పరిశీలిద్దాం. ఇది అమెరికాలోని మయామి, బర్ముడా, ప్యూర్టోరికో మధ్య సముద్రంలో ఉంది. అక్కడ అనేక విమానాలు, ఓడలు అదృశ్యమయ్యాయని చెబుతారు. వాటిలో ఫ్లైట్ 19, 1945 మరియు 5 యుఎస్ నేవీ బాంబర్ విమానాలు అదృశ్యం అయ్యాయి, మరియు యుఎస్ఎస్ సైక్లోప్స్ 1918లో 309 మంది సిబ్బంది ఉన్న ఓడ అదృశ్యం అయింది. ఇంకా స్టార్ టైగర్ మరియు స్టార్ ఏరియల్ 1948, 1949లో 2 ప్రయాణికుల విమానాలు గాల్లోనే మాయమయ్యాయి. ఆధునిక శాస్త్రజ్ఞానపరమైన కారణాలు ప్రకారం తీవ్ర తుఫాన్లు, బర్ముడా ట్రయాంగిల్లో వాతావరణ మార్పులు ఆకస్మికంగా జరుగుతాయి. మెగ్నెటిక్ అనామలీస్, కొంతమంది కంపాస్ మరియు నావిగేషన్ వ్యవస్థలు కుదిరిపోవడాన్ని చెబుతారు. మెథేన్ గ్యాస్ బబుల్స్, సముద్రంలో ఉన్న కొన్ని రసాయనిక మార్పులు నీటి సాంద్రత తగ్గించి ఓడలను ముంచేస్తాయి. మనుషుల పొరపాట్లు, చాలా సంఘటనలు నావిగేషన్ తప్పిదాల వల్ల జరిగాయని నివేదికలు చెబుతున్నాయి. బ్రూస్ గెర్నాన్ అనే పైలట్ బర్ముడా ట్రయాంగిల్లో టైమ్ వార్ప్, సమయ మార్పు 1970లో అనుభవించినట్లు చెబుతాడు. అతను బహామాస్ నుండి ఫ్లోరిడా వెళ్లేటప్పుడు ఒక రహస్యమైన మేఘం సొరంగం చూశాడు. అందులోకి ప్రవేశించిన వెంటనే అతని విమానం కంపాస్, నావిగేషన్ వ్యవస్థలు పనిచేయడం ఆపేశాయి. అతను ఒకదానిలో చిక్కుకున్నట్లు అనిపించింది, కాని కొన్ని నిమిషాల్లోనే 100 మైళ్ల దూరాన్ని ప్రయాణించాడని గమనించాడు. ఇది సాధారణంగా ఎక్కువ సమయం పడుతుంది. అతను సురక్షితంగా ల్యాండ్ అయ్యాడు, కాని అతను బర్ముడా ట్రయాంగిల్లో సమయ వక్రీభవనం, టైమ్ డిస్టార్షన్ అనుభవించాడని నమ్మాడు. అదేవిధంగా చార్లెస్ టేలర్ 1945లో ఫ్లైట్ 19 అనే యుఎస్ నేవీ బాంబర్ విమానాలను నడిపిన పైలట్ తన చివరి రేడియో సందేశంలో చెప్పినట్లు కొంతమంది ఊహిస్తున్నారు. అతను చెప్పిన ప్రకారం, మా కంపాస్ పనిచేయడం లేదు అనే మాటలు అతని చివరి ప్రసంగంగా గుర్తించారు. కొన్ని ఊహాగానాల ప్రకారం కొంతమంది పైలట్లు విమానం నుండి పారాచూట్తో దూకి ప్రాణాలు దక్కించుకున్నారని చెబుతున్నారు, కానీ దీనికి ఎటువంటి ఆధారాలు లేవు. ఇవి కొన్ని ప్రముఖ కథలు, కానీ ప్రామాణిక ఆధారాలు చాలా తక్కువ. అయితే బ్రూస్ గెర్నాన్ కథ మాత్రమే ప్రత్యక్ష అనుభవంగా లభ్యమైన వాస్తవమైన కథ అని చెప్పొచ్చు. అయితే బర్ముడా ట్రయాంగిల్ ఒక అదృశ్య మిస్టరీ కాదని, సైన్స్ ప్రకారం ఇది సాధారణంగా సముద్ర ప్రమాదాలకు గురయ్యే ప్రాంతమని నిపుణులు చెబుతున్నారు.